భగవంతుడు మనకు ప్రత్యక్షం అవుతుందని చెప్పి నిరూపణ రామపురి దేవస్థానం యొక్క దేవస్థానం 16 శతాబ్దానికి పూర్వము ముమ్మడి పోతాయని ఒక విశ్వబ్రాహ్మణుడు గంగాపుర వాస్తవ్యుడు ఆ కాలంలో కూడా స్వామివారి దర్శనార్థం కోసం కాలినడకన బయలుదేరేవాడు. తిరుపతి దేవస్థానం చేరుకోవడానికి 6 నెలల సమయం పట్టింది. 6 నెలలకు స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం స్వగ్రామైన గంగాపురానికి వస్తానికి 6 నెలల సమయం పట్టింది. అట్లా ఆ విధంగా ప్రతి సంవత్సరానికి పురోగతి పోయి స్వామివారిని దర్శనం చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అతని యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేకపోతుంది. అయినా కూడా స్వామివారి దర్శనం చేసుకోని చెప్పి తయారవుతాడు. అప్పుడు ఆ స్వామివారు తిరుపతి నుంచి ఆలోచిస్తాడు, ఈ భక్తుల యొక్క పరిస్థితి చాలా దీనావస్థలో ఉన్నది, ఈయన ఆయనకు రావడం కూడా కష్టమే, మరి ఈయన రావచ్చు అనుకుంటే నేనే స్వయంగా అక్కడికి పోతే ఈయన మానుకుంటాడని చెప్పి ఆయన స్వప్నం లోపల అప్పుడే భక్తుల రేపు నా గురించి ప్రయాణం మొదలు పెట్టకు నేను గంగాపురం వస్తానని చెప్తాడు. అంటే అప్పుడు ఆ భక్తులు అడుగుతాడు, స్వామివారు ప్రతి సంవత్సరం మీ తిరుపతి వచ్చి మీరు దర్శనం చేసుకుంటున్నా, మరి ఇప్పుడు గంగాపురం వస్తుంటే గంగాపురం మీ దర్శనం ఎక్కడ చేసుకోవాలి అని చెప్తాడు. అంటే మీరు గంగాపురం వాగున్నాయి, ఆ వాగుంటే గుట్టలు ఉన్నాయి, ఆ గుట్టలు మొత్తం తొలిపి నేను అక్కడికి వచ్చి దర్శనం ఇస్తానని చెప్తాడు. అప్పుడు ఆ భక్తులు అంటాడు, స్వామివారు నేను ముందే పేద విశ్వబ్రాహ్మణుని, నా కొత్త గడవలే నాకు చుక్కలు ఉన్నాయి, మరి ఎంత జరగడం ఎట్లా అంటే గంగా నాగసత్వాన్ని వస్త నా శరీర భాగాన్ని 3 భాగాలు చేసి మధ్య భాగాన్ని నువ్వు తీసుకో, ఆ భాగాన్ని మధ్య భాగాన్ని ఒక మట్టి కడలో పెట్టి ఎన్నింటి ఒక బిర్యానీ చేసి పెట్టు, మరుసటి రోజు ఆ గుట్టను మొత్తం తొలిపి ఆ పునరించి వచ్చిన ద్రవ్యాన్ని వారికి పంచిపెట్టి మాట్లాడు. అదేవిధంగా ఆ భక్తుడు మరుసటి రోజు అప్పుడు ఒక గంగా నాగసర్పం వస్తుంది, సర్పాన్ని 3 భాగాలు చేసి మధ్య భాగం తీసుకుపోతాడు. మరుసటి రోజు గుట్టను తొలిపిస్తాడంట. గోవింద రాజస్వామి ప్రస్తుతాన్ని గోవింద రాజస్వామి చేశాను కదా, అద్భుతం దొరికిస్తున్నట్ట స్వామివారు రాలేదు. 2వ స్థానం శివాలయం దొరికిస్తారు, అక్కడికి కూడా రాలేదు. 3వ స్థానం ఇక్కడ దొరికిస్తారు, ఇక్కడ కూడా రాలేదు స్వామివారు. అప్పుడు ఆ భక్తులు అనుకుంటాడు, స్వామివారు చెప్పినట్టుగా గుర్తం దొరికించుకుంటూ పోతున్నా, ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం అయితే చతుర్థ స్థానానికి పోవని చెప్పి ఆ గుట్టను దోచుకుంటూ బయట వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ స్వామి యొక్క శంఖచక్ర నామాలు దివ్య తేజస్కర ఉత్పత్తి భక్తునికి ఆ స్వామివారు అంటాడు, భక్తుడాకి ముందు పోయే ప్రయత్నం చేయకు, ఇక్కడ వచ్చి ఆగిపోయినా అని చెప్తాడు. అప్పుడు ఆ భక్తుడు దర్శనం చేసుకున్న స్వామివారు అంతటా తిరుపతి దేవస్థానం ఇచ్చుకొని మా భక్త దర్శనార్థం కోసం గంగాపురం వచ్చారు. మరి గంగాపురం ఉంటారా తిరుపతి పోతారా అనుకుంది ఇక్కడ ఉన్నారు. అందుకు ఆయన ప్రథమ స్థానం తిరుపతి దర్శనం అయిపోయినాక అదే ప్రథమ స్థానం ఆయనకు అక్కడ ఉంటారు. సంవత్సరానికి 1 రోజు మట్టికే భక్త దర్శనార్థం కోసం గంగాపురం వస్తాను చెప్తాడు. అదే మాఘ పౌర్ణమి. ఎందుకంటే ఆ భక్తులకు కూడా సంవత్సరానికి 1 రోజు మట్టికే దర్శనం ఇచ్చినాక అదే ప్రకారంగా భక్త దర్శనార్థం కోసం గంగాపురానికి వస్తాడు. ఇది మాఘ పౌర్ణమి. ఈ జాతర స్వామివారి ఇక్కడికి వస్తాడు. ఇంకోటి ఏంటంటే ఏ భక్తులైతే తమ కోరిక తీయడానికి తిరుపతి వెళ్తానికి మొక్కుంటారో అటువారు వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతారో అటువంటి వాడు కూడా ఆ రోజు ఇక్కడ మరి దర్శించుకుంటే దర్శన భాగ్యాన్ని వారి ప్రసాదిస్తారు.